య ఏనం వేత్తి హంతారం యశ్చైనం మన్యతే హతం ఉభౌ తౌ న విజానీతః నాయం హంతి న హన్యతే. ఇప్పుడు పద అర్థం చూద్దాం రండి. యహ ఎవరు, ఏనం ఈ ఆత్మను, వేత్తి హంతారం హంతకుడిగా భావిస్తాడో, యహ్ చ మరియు ఎవరు, ఏనం ఈ ఆత్మను, మన్యతే హతం చంపబడిందని అనుకుంటాడో, ఉభౌతౌ ఆ ఇద్దరు, న విజానీతః నిజం తెలియనివారు, న అయం ఈ ఆత్మ, హంతి ఎవరిని చంపదు, న హన్యతే తాను చంపబడదు. ఇప్పుడు తాత్పర్యం చూద్దాం రండి. ఎవరు ఆత్మను హంతకుడిగా భావిస్తారో లేదా చంపబడిందని అనుకుంటారో వారు ఇద్దరు అవిద్యావంతులు. ఎందుకంటే ఆత్మ ఎవరిని చంపదు, ఆత్మను ఎవరు చంపలేరు. ఇప్పుడు సందర్భం చూద్దాం రండి. అర్జునుడు ధర్మయుద్ధంలో తన బంధువులను చంపడం వల్ల పాపం వస్తుందని భయపడుతున్నాడు. శ్రీకృష్ణుడు చెప్తున్నాడు, నీవు ఎవరిని చంపడం లేదు, ఎందుకంటే శరీరమే నశిస్తుంది, ఆత్మను చంపడం ఎవరికీ సాధ్యం కాదు, ఆత్మ శాశ్వతం, అజేయం. భగవద్గీత మరింత మందికి చేరువ కావాలి అంటే నా వీడియోని మీరు తప్పకుండా లైక్ చేయాలి. లైక్ చేసి మరింత మందికి చేరువయ్యేలా చేస్తారు అని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు.